చంద్రబాబు మహాభక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామిని కుటుంబం మొత్తం కొలుస్తుంది. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడిన సందర్భంగా మరొకసారి తిరుమల విషయంలో సీరియస్ వ్యాఖ్యలే చేశారు. ప్రక్షాళన అక్కడి నుండినే మొదలు పెడతామన్నారు. ఎస్పెషల్లీ ఏదైతే ఆలయం దగ్గరన కొంతమంది గతంలో చేసినటువంటి వ్యవహారాలని దృష్టిలో పెట్టుకుని కఠినమైన వ్యాఖ్యలే చేశారు. దాన్ని ఒక వ్యాపార వ్యవస్థ కింద మార్చాలన్నటువంటి ప్రయత్నం చేశారు అన్నటువంటిది ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారికి సంబంధించి తప్పు చేస్తే మిగతా దేవుళ్ళు స్వర్గానికో నరకానికో వెళ్ళిన తర్వాతన శిక్షలు ఉంటే ఇక్కడ మాత్రం ఇక్కడే శిక్షలు అనుభవిస్తారు, దానికి తగినటువంటి విధంగా దేవుడు చూసుకుంటాడు అంటూ ప్రత్యేకమైనటువంటి పాయింట్ని గుర్తు చేశారు. ఎస్పెషల్లీ ఇంతకుముందు తిరుమల అంటే పవిత్రంగా ఉండేది, ఆ పవిత్రతని చెడగొట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, రాజకీయ కేంద్రంగా మార్చింది. తిరుమల కొండపైన వేరే నినాదం ఉండకూడదు, గోవింద గోవింద నామస్మరణ ఉండాలి, వెంకటేశ్వర స్వామి నామస్మరణ మాత్రమే ఉండాలి, వేరే వాటిని ఉండటానికి వీల్లేదు. తప్పులు జరిగిన తప్పుల్ని సరిచేస్తాను, పరిష్కరిస్తాను. అట్లాగే అక్కడ ఏదైతే పచ్చటి చెట్లు కొండ నిండా ఉండటంతో పాటుగా అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఆ ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలాగా నిర్ణయం తీసుకుంటాను, తగినటువంటి విధంగా మార్పు చేర్పులు ఉంటాయని తేల్చి చెప్పారు.